పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. అమరావతిలో అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన తమ టార్గెట్ 175 పక్కా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జనసేనకు టీడీపీ ఎక్కువ సీట్లు కేటాయించబోదని, అతిగా ఆశలు పెట్టుకోవద్దని హితవు పలికారు అంబటి. అంతేకాకుండా సీట్ల ముష్టి కోసం పవన్ 2 సార్లు వెళ్లారు. జన సైనికులు కుక్కతోక పట్టుకొని గోదారి ఈదకండి, 60 సీట్లు అని భ్రమలో ఉండకండి, ఏ 25 సీట్లో ముష్టి వేస్తాడని మాట్లాడారు. ఎన్నికలకు టీడీపీ జనసేన రెడీగా లేదని, ఇంకా సీట్ల లెక్కల్లోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సింగిల్ గా మీటింగ్స్ పెడితే జనం రావడం లేదని, సినిమా యాక్టర్ ను తీసుకొని వెళ్తున్నారని, లోకేష్ ను దాచేశారని అన్నారు. లోకేష్ ను దాచేసినా బయట తిప్పినా ఒకటేనని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ ను అర్జునుడు అంటే పవన్ కళ్యాణ్ కు ఏంటి నొప్పి అని ప్రశ్నించారు. జగన్ అర్జునుడేనని, పద్మ వ్యూహాలను ఛేదించుకొని బయటకు వస్తారని చెప్పారు. ఇక మచిలీపట్నం ఎంపీ బాలశౌరి బాపు అని ఓవర్ యాక్షన్ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అంబటి. అన్యాయాలు అక్రమాలు చేశారు కాబట్టి తమ పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించిందని వెల్లడించారు. వైసీపీ టికెట్ ఇవ్వలేదని, జనసేన పార్టీలో చేరారని తెలిపారు. బాలశౌరి జీవితం అంతా మాకు తెలుసు, మేం చెప్తాం, ఆయన పుట్టుక నుండి ఇప్పటి వరకు నాకు అన్ని తెలుసు, నేను చెప్తానని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.